అయితే ఇప్పుడు శ్రీచరణ్ ఆమె ఆమె బ్యాగ్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడట. హ్మ్. సో, అది ఆఫీస్‌లో తెలిసి ఏదో జరిగిందంట. సో, సమ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే జీపీఎస్ ట్రాకర్ ఆఫీస్‌కి తీసుకొస్తే తెలిసిపోతుంది గదా! సో, జీపీఎస్ ట్రాకర్ పెట్టాల్సినంత అవసరం అతనికి ఏమొచ్చింది? అతని మానసిక స్థితి ఎలా ఉంది? హ్మ్. ఓకే. జీపీఎస్ ట్రాకర్ పెడితే మాత్రం ఆమె బ్యాగ్‌లో పెట్టింది నిజమైతే మాత్రం ఖచ్చితంగా హి ఈజ్ ఎ హి హాస్ సమ్ సైకలాజికల్ డిజార్డర్. హుహు. ఎందుకంటే సివియర్ పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండాలి అతనికి. హుహు. అప్పుడే ఆ ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదా సివియర్ పారనోయా అన్న అయి ఉండాలి. హుహు. అవి ఉన్నప్పుడు ఏం చేస్తుంది ప్రతి కదలిక నా భార్య మీద డౌట్ వస్తుంది ఫస్ట్. ఆ డౌట్‌ని క్లారిఫై చేయడం కోసం ట్రాకర్ పెడతారు. సో, దీనికంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని నాకిట్లా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడికన్నా ఎళ్తున్నావా అని డైరెక్ట్‌గా అడిగేస్తే పోలే? నువ్వు చెప్పినా నమ్మరు. ఇప్పుడు అడుగుతుంది. భార్య ఏం చెప్తుంది? నాకు అలాంటివి ఏం లేవు. నేను ఆఫీస్‌కెళ్ళి వస్తానని చెప్తది. హ్మ్. నమ్మరు. నమ్మరు. సో, ఇక్కడ నమ్మకం మ్యాటర్స్. నమ్మకం. హ్మ్. ఆ సమస్య ఉన్న వాళ్ళకి నమ్మకం ఉండదు మనుషుల పైన. హ్మ్. ఓకే. అనుమానిస్తూనే ఉంటారు. నాకు ఈ మధ్య ఒక కపుల్ వచ్చారు. సో, ఆమెకు భర్త ఎవరితోనో ఒక ఎఫ్ఐఆర్ ఉందని ఆవిడ ఓకే. డౌట్. ఆమె డౌట్‌తో అసలు భర్తని ఎక్కడికి వెళ్ళనివ్వదు. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళనివ్వదు. హ్మ్. ఎక్కడో ఊర్లో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందంటే ఆమె డౌట్. హుహు. అతను సంవత్సరం రోజులు వాళ్ళ ఊరు కూడా వెళ్ళాల. హుహు. అయినా ఏమో డౌట్ పోదు. ఓకే. ఇప్పుడు ఆ ఊర్లో ఎక్కడో ఉన్న ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉంటే ఈయన పోవాలిగా అక్కడికి. హ్మ్. ఇప్పుడు సంవత్సరం నుంచి అసలు హైదరాబాద్ దాటలేదు. అయినా ఏమో డౌట్ పోదు. సో, అది ఒక డిజార్డర్ అంతే. ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా థెరపీ తీసుకుని దాన్ని బయటపడటం తప్ప అదర్వైజ్ నువ్వు ఎన్ని సాక్ష్యాలను చూపించు. అమ్మ కాదమ్మా నువ్వు ఒకవేళ ఎఫ్ఐఆర్ ఉందనుకుందాంలే సంవత్సరం నుంచి నీ దగ్గరే ఉన్నాడు కదా బయటకు కూడా వెళ్ళలేదు ఎట్లా ఎఫ్ఐఆర్ ఉంటుందంటే నువ్వు లేదు సార్. అయితే సార్ ఇలాంటి అనుమానాలు ఇవన్నీ ప్రాణాలు తీసేంత స్థాయికి వెళ్తున్నాయి కదా! ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. సడెన్‌గా అంటే ఆ భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లోనే అలాగే జరుగుతుంది. సో, దీనివల్ల సమాజంపై కూడా ప్రభావం పడుతుంది కదా! ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే సోషల్ స్ట్రక్చర్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. హుహు. మనకు తెలియట్లేదు కానీ ఒక జనరేషన్ ముందున్న సోషల్ స్ట్రక్చర్కి ఇప్పుడున్న ఇప్పటికి సోషల్ స్ట్రక్చర్కి చాలా తేడా. మార్పు ఉంది. ఓకే. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేవి కుటుంబాల మధ్య జరిగేవి. అలాగే కుటుంబ గౌరవము, సామాజిక గౌరవము ప్రధానంగా ఉండేది. అది సోషల్ స్ట్రక్చర్‌గా ఉండేది. ఇప్పుడు పెళ్ళిళ్ళనేవి వ్యక్తుల మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు కుటుంబ గౌరవము, సామాజిక గౌరవం కంటే కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఇంపార్టెన్స్ అయిపోయింది. అవును. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. హ్మ్. సో, దాంతో పాటు ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది నార్మలైజ్ అయిపోయింది. హుహు. ఆ నేపథ్యంలో ఎవరు కూడా అవతలి వాళ్ళ పైన 100% నమ్మకాలు ఉండటం లేదు. నా దగ్గరికి కౌన్సిలింగ్‌కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కుర్రాళ్ళు చెప్పిందంటే, సార్ నాకు పాస్ట్ అనవసరం సార్. నా దగ్గరికి వచ్చాక బాగుంటే చాలు. ఆ అమ్మాయి ముందు ఎలాగన్నా ఉండనియండి. పెళ్లి తర్వాత నా దగ్గరికి వచ్చాక బాగుంటే ఓకే. చాలు హ్మ్. అనేది వాళ్ళ కోరిక. ఈ రైట్. జనరేషన్ యొక్క కోరిక. అలా కూడా ఉండటం లేదు కొంతమంది. హ్మ్. అక్కడే సమస్య వస్తుంది. హ్మ్. ఇప్పుడు నీ పాస్ట్‌లో నీకు ఎన్ని అఫైర్స్ అని ఉండొచ్చు. హుహు. అది ఈ జనరేషన్‌లో కామన్ కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక రిలేషన్‌షిప్‌కి వెళ్ళిన తర్వాత అక్కడే నువ్వు నిజాయితీగా ఉండాలి కదా! అవును. లాయల్టీ ఉండాలి గదా! లాయల్టీ ఉండాలి కదా! ఆ లాయల్టీ లేనప్పుడు ఖచ్చితంగా ఇష్యూస్ అయితే వస్తాయి. అదే ప్రధానంగా ఈ జనరేషన్‌కి ఉన్న ప్రాబ్లమ్. ఓకే. అయితే సార్ ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడుకుంటే జెన్‌జీ ఒక సర్వే నిర్వహిస్తే మన భారతదేశంలోనే అసలు మాకు పెళ్ళే వద్దు, ఒంటరిగానే బతుకుతాము అండ్ కెరీర్‌ని మేము చూసుకుంటాం కానీ పెళ్లి వల్ల అనవసరమైన రాజీలు పడ్డము ఇవన్నీ మాకు అనవసరం అనేసి చాలా సర్వేలో విస్తుపోయే నిజాలైతే వచ్చాయి. హ్మ్. సో, ఇంతగా సమాజం మొత్తం జెన్‌జీ మారిపోయింది ఏంటి? వీళ్ళ మీద పడిన ప్రభావం ఏంటి? ఫస్ట్ పాయింటు ఫాస్ట్ కల్చర్. హ్మ్. అంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్ కదా ఇప్పుడు. అవును. ఇప్పుడు నువ్వు ఇది ఫుడ్ ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వస్తది. సరుకులు ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వస్తాయి. ఎనీథింగ్ రైల్వే టికెట్ కావాలి. ఇంతకుముందు రైలు టికెట్ కావాలంటే ఆ బుకింగ్ దగ్గరికెళ్ళి హాఫ్ డే నుంచోవాల్సొచ్చేది. హ్మ్. హాఫ్ డే పట్టేది. కనీసం అంటే 2, 3 గంటలు పట్టేది ఒక టికెట్ కావాలంటే. ఇప్పుడు ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న గాడ్జెట్స్, ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మారతాయో దాన్ని బట్టే మన ఆలోచనలు మారతాయి. దాన్ని బట్టే మన ప్రవర్తన కూడా మారుతుంది. సో, ఇప్పుడు దీనివల్ల ఏందంటే జనాలకు పేషెన్స్ తగ్గిపోయింది. హ్మ్. ఎవ్రీథింగ్ మినిట్స్‌లో ఫింగర్ టిప్స్‌లో ఉన్నప్పుడు పేషెన్స్ తగ్గిపోయింది. అవును.
పేషెన్స్ తగ్గిపోవడం వల్ల నీకు అడ్జస్ట్మెంట్ క్వాలిటీస్ తగ్గిపోయాయి. అవతల వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే క్వాలిటీస్ అనేవి లేవు. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ రావడం వల్ల హైపర్ ఇండివిజువలైజేషన్ అయిపోయింది. నేను అనేది ప్రధానంగా అయిపోయింది. నేను దాంతోపాటు ప్రీమెరిటల్ అఫైర్స్, ప్రీమెరిటల్ సెక్స్ పెరిగిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత దాంతోపాటు కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 yearలోనే డివోర్స్ తీసుకొని అలమ్నీ కోసం కేసులు పెట్టడం ఇట్లా రకరకాల చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు అవసరమా పెళ్ళి? ఎలాగూ సెక్స్ కావాలంటే మనకు ప్రీమెరిటల్ సెక్స్ లివిన్లోనే ఉండొచ్చు, దొరుకుతుంది. ఇంకెందుకు ఈ రిలేషన్షిప్, ఈ బాండింగ్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎందుకు అనే ఒక మైండ్ సెట్ అనేది ఈ జనరేషన్లో వస్తున్నమాట వాస్తవం. అందరూ ఉన్నా అంటే లేరు, అందరూ అని మనం అందరూ అన్నట్టు లేరు. బట్ కొంతమందిలో ఉన్నమాట అయితే వాస్తవం. సింగిల్గా ఉంటున్నారు. ఇంకొక సింగిల్ గా ఉండడానికి కారణం వాళ్ళు బాధ్యతలు తీసుకోలేకపోవడమా, లేకుంటే బాధ్యతలతో భయపడ్డమా? బాధ్యతలు భయపడుతున్నారు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ క్వాలిటీస్ లేవు. సో బాధ్యతలు తీసుకోవాలంటే మనం వేయగలం అనేది భయం పెరుగుతుంది ఒకటి. సో దాంతోపాటు పార్ట్నర్ పై నమ్మకం లేకపోవటం, ఎవరిని నమ్మే పరిస్థితి లేకపోవటం. ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటాము, ఈ అమ్మాయి నాతోనే ఉంటుందని గ్యారంటీ ఏంటి, లేకుంటే ఈ అబ్బాయి నాతోనే ఉంటాను గ్యారంటీ ఏంటి? వాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు నేనెందుకు, పెళ్ళి ఎందుకు, ఇట్లే ఉంటే పోతుంది కదా అనే ఒక మైండ్ సెట్లోకి కొంతమంది వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు మన మధ్య చూసాం కదా, డింక్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, అదొక వచ్చింది. ఇద్దరు హ్యాపీగా ఉన్నాము, పిల్లలు ఎందుకు, పిల్లలు వద్దు, ఇద్దరేమో ఉందామనే ఆ టైప్ ఆఫ్ ఇది కూడా పెరుగుతుంది. సిచ్యుయేషన్షిప్, క్రంచింగ్, బ్రించింగ్, రకరకాల పేర్లు వస్తున్నాయి ఈ జనరేషన్లో. సో మన హైదరాబాద్లో 400 కో-లివింగ్ హాస్టల్స్ ఉన్నాయట. కో-లివింగ్ హాస్టల్స్. సో కల్చర్ అలా మారిపోతుంది. దానికి భిన్నంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఉండాలని కోరుకోవటం అనేది అత్యాశ నా దృష్టిలో. మన చుట్టూ ఉన్న కల్చర్ని బట్టి మన మైండ్ సెట్ వస్తుంది. సో కాబట్టి దానికి భిన్నంగా వాళ్ళు ఉంటారని అనుకోవడం అత్యాశ. ఓకే. అయితే ఎవరికైనా వాళ్ళ పాస్ట్లో రిలేషన్షిప్ ఉంది అనుకోండి, సో అది సంథింగ్ ఏదో ఒక విధంగా బ్రేకప్స్, ఎక్కడ చూసినా బ్రేకప్స్, జస్ట్ 2 months 1 monthకే బ్రేకప్ తీసేసుకొని మళ్ళీ అది వాళ్ళ పాస్ట్ తెలియక పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పాస్ట్ ప్రెజెంట్ మీద ప్రభావం చూపించదా? పాస్ట్ ప్రజెంట్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. చూపించదని నేను చెప్పను. ఖచ్చితంగా మన గతంలో జరిగిన విషయాలు కనుక సివియర్ అయి ఉంటే ఖచ్చితంగా దాని ప్రభావం ప్రజెంట్ పైన ఉంటుంది. కానీ అది ఇంటెన్సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే పాస్ట్ ఇంటెన్సిటీ ఇంత ఉందనుకోండి, ప్రజెంట్ ఇంటెన్సిటీ ఇంత ఉందనుకోండి, అప్పుడు పాస్ట్ ఏం పనిచేయదు, పాస్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రజెంట్ యొక్క లవ్ ఎఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద వచ్చేస్తుంది. రైట్. సో దేని ఇంటెన్సిటీ అంత, పాస్ట్ భయంకరంగా ఉందా, ప్రజెంట్ ఆనందం ఎక్కువగా ఉందా? అంటే ప్రజెంట్ కపుల్ మధ్య బాండింగ్ బాగుండి, ఇద్దరి మధ్య కేరింగ్ ఉండి, ఇద్దరి మధ్య డీప్ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, పాస్ట్ అసలు గుర్తురాదు. ఇక్కడ డిఫరెన్స్ వస్తున్నాయి అనుకోండి, పాస్ట్ వస్తుంది. పాస్ట్ రావడంతో పాటు పాస్ట్లో ఉన్న బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చేస్తారు లైఫ్లోకి. కరెక్ట్.